హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్తీ స్టే వెల్తీ. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టుడేస్ రెసిపీ రాగి కేక్. ఈరోజు మా 5th వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా హెల్తీ కేక్ రెడీ చేస్తున్నాను. మీకు కూడా చూపించేస్తాను, ఒకసారి చూసేద్దాం రండి. రాగి కేక్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. కావలసిన పదార్థాలు: రాగి పిండి 2 కప్పులు, బెల్లం పొడి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఆయిల్ 1/4 కప్పు, మిల్క్ 1 కప్, కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ కొంచెం, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు బెల్లం పొడిని, 1/2 కప్పు పెరుగు, 1/4 కప్ ఆయిల్, 1 కప్ పాలని ఇక్కడ నేను 1/2 కప్ వేసుకుంటున్నాను. దీనిని బ్యాచెస్గా వేసుకుంటాను. ముందుగా నేను ఇక్కడ 1/2 కప్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమంని బాగా కలుపుకోవాలి. ఇలా 3 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ బుడగలు వస్తున్నాయి. బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల రాగి పిండిని వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అంతా కలిసేలాగా బాగా కలపాలి. ఇది అంతా బాగా కలిసింది. ఇందులో మిగిలిన 1/2 కప్ మిల్క్ని వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో సిల్కీ స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలి. లేకపోతే బబుల్స్ ఫామ్ అయి కేక్ సరిగ్గా బేక్ అవ్వదు. ఈ మిశ్రమం అంతా ఇప్పుడు బాగా కలిసింది. ఇలా 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ని తీసుకొని దానిలో ఆయిల్ వేసి మౌల్డ్ అంతా ఇలా అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేశాక అందులో కొంచెం మైదా పిండిని వేసి మౌల్డ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి. లేకపోతే ఆయిల్ అప్లై చేశాక బటర్ పేపర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్సెస్ ఉన్న ఈ పిండి అంతా తీసివేయాలి. ఇప్పుడు ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకే కలుపుకున్న సిల్కీ స్మూత్ బ్యాటర్ని ఇలా డస్ట్ చేసుకున్న మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మౌల్డ్ని ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి బేక్ చేస్తున్నాను. 160 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్ దగ్గర 40 మినిట్స్ బేక్ చేస్తున్నాను. ఫస్ట్ 30 మినిట్స్ బేక్ చేసి చెక్ చేసుకొని తర్వాత 10 మినిట్స్ బేక్ చేశాను. మీరు ఒకవేళ స్టవ్ మీద బేక్ చేసుకోవాలి అంటే ముందు ఒక మందపాటి గిన్నె లేదా ఒక మూకుడును తీసుకొని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక స్టాండ్ పెట్టి కేక్ మౌల్డ్ని పెట్టి 40 నిమిషాలు బేక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత ఒక టూత్ స్టిక్ తీసుకొని బేక్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి. టూత్ స్టిక్ అంతా క్లీన్గా వచ్చేస్తే పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయినట్టే. లేదు అంటే మరో 5 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయ్యింది. ఇది అంతా చల్లారాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కేక్ మౌల్డ్ని ఇలా బోర్లో వేసి 2-3 సార్లు ట్యాప్ చేస్తే చాలు, కేక్ అంతా ప్లేట్లోకి వస్తుంది. అంతే, ఎంతో యమ్మీ కేక్ రెడీ. ఇప్పుడు కట్ చేసి టేస్ట్ చేద్దాం. స్మూత్ అండ్ సాఫ్ట్గా, చాలా టేస్టీగా హెల్తీ రాగి కేక్ రెడీ అయ్యింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది.
మీరు కూడా ట్రై చేసి కేక్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు తయారు చేసిన ఈ కేక్ పిక్ని మాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. ఈట్ హెల్దీ, స్టే వెల్దీ. సైనింగ్ ఆఫ్.